వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తూ జరుగుతుంది మనము. అయితే నాకు తెలిసి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఓకే, ప్లస్ నోట్బుక్ కూడా రాస్తున్నారు. మిగతా వాళ్ళు చాలా మంది నోట్బుక్ నాకు ఫోటో పంపించమని చెప్పారు. మీరు రాసుకుంటున్న నోట్స్ ని నాకు ఆ ఫోటోను పంపించమని చెప్పారు. వాట్సాప్ ఎవరు పంపించట్లేదు. ఒక మాలా శ్రీనివాసులు అనే బాబు ఇద్దరు పంపించారనుకుంటా, మిగతా వాళ్ళు పంపించలేదు. ఖచ్చితంగా నోట్స్ రాయండి. మీరు వీడియో ప్లే చేసుకుని విని నేను ఏ క్వశ్చన్ చెప్పాను, ఏం చెప్పాను, దాన్ని ఖచ్చితంగా నోట్స్ రాసి పెట్టాలి. ఓకేనా? అందరూ ఆ గ్రూప్ లో ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, డౌన్లోడ్ చేయకండి. డౌన్లోడ్ చేస్తే ఒక 2 minutes అయిపోతుంది. మీరు మళ్ళీ దాన్ని వాచ్ చేయకుండా వదిలేస్తారు, అంటే చూడకుండా వదిలేస్తారు. సో అలా కాకుండా మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మీరు చూస్తూ నోట్బుక్ రాయండి, చూస్తూ నోట్బుక్ రాయండి, పాయింట్ వైజ్ గా రాసుకోండి, క్లియర్ గా ఉంటుంది. ఓకేనా అందరు? ఓకే రైట్. ఈరోజు మనం అంటే మన మూత్ర వ్యవస్థ గురించి మాట్లాడాలంటే మనకు మూత్రపిండాల గురించి, తర్వాత అంటే మన మూత్ర వ్యవస్థలో ఉండే భాగాలు ఏవి, ఓకేనా, తర్వాత మూత్రపిండాల విధులు ఏంటి, ఓకేనా, అంటే మనం భాగాల విధులు, తర్వాత మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ పార్ట్స్ అంటే డయాగ్రామ్ వేసుకుని అలా క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ ఈ రోజు చెప్పే క్వశ్చన్ కూడా నేను చెప్పే ఆల్రెడీ మూత్రం ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకుందాం. మనం మూత్రం ఏర్పడే విధానం గురించి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఆ లాంగ్ క్వశ్చన్ ఖచ్చితంగా అంటే మీరు ఆల్రెడీ నేను మళ్ళీ చెప్పాను, మీకు జీర్ణ వ్యవస్థ కానీ విసర్జకం ఏ వ్యవస్థ వచ్చినా బయాలజికల్ అంటే మనకు సంబంధించిన అనాటమీ ఫిజియాలజీలో ఏ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ వచ్చినా మనం ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ వేస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. సో డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ చూడండి కొన్ని డాట్స్ తో డాట్ చేశాను, అంటే మామూలు లైన్ వేసాను. మనకు స్మాల్ ఐడెంటిఫికేషన్ కోసం ఏ విధంగా అని చెప్పంటే దమనులు సిరులు అని చెప్పి అంటాం కదా, అంటే డిఫరెంట్ టైప్ లో ఉండాలి. ఎవరికి మనం ఒకటి డాన్స్ రూపంలో వేసా, ఒకటి మామూలుగా చేశాను. ఓకే నెక్స్ట్ ఫైన్. ఓకే ఆల్రెడీ మన క్లాస్ లో చెప్పినప్పుడు మూత్ర వ్యవస్థలో చెప్పినప్పుడు మిలియన్ల అంటే కొన్ని మిలియన్లు అంటే కొన్ని మిలియన్ దాకా ఉంటాయి నెఫ్రాన్లు. వాటిని ఏమంటాము అని చెప్పారంటే క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అంటాం మూత్రపిండాలు. అంటే మూత్రం వాటి ద్వారానే తయారు, అవే మనకు రక్తాన్ని వడకట్టి మూత్రాన్ని తయారు చేస్తాయి. రక్తాన్ని వడకట్టి మూత్రాన్ని తయారు చేస్తాయి కనుక వాటిని ఏమంటున్నాం మనం క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అని చెప్పేసి అంటాం. క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అని చెప్పేసి అంటాం వీటిని నెఫ్రాన్లు. ఓకే ఈ రోజు మూత్రం ఏర్పడే విధానం, దాంట్లో ఉండే దశలేంటి, ఓకేనా. ఫస్ట్ మనం పార్ట్స్ రాసుకుందాం. ఓకే బౌమన్స్ గుళిక, బౌమన్స్ గుళిక, ఓకే బౌమన్స్ గుళిక. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ హెన్లీ సిస్టమ్. మనం ఏమవుతాం హెన్లీ సిస్టమ్. తర్వాత మీద నెక్స్ట్ సంగ్రహణ సంగ్రహణ 3 పార్ట్స్ వేసారు. ఏంటి 3 పార్ట్స్ వేసారు. ఓకే ఇక్కడ ఆల్రెడీ దమనులు ఉంటాయి కదా. ఓకే అంటే ఇక్కడ మనం 2 ఎందుకు తీసుకుంటాం అని చెప్పంటే శుభ్రపరిచిన రక్తాన్ని మళ్ళీ శరీర భాగానికి అంటే మన ఫిల్టర్ అయినటువంటి రక్తాన్ని శరీర భాగాలు తీసుకుపోవాలి కదా. తీసుకుపోయే కొన్ని ఉంటాయి, మనకు తీసుకొచ్చే కొన్ని ఉంటాయి. శరీర రక్తాన్ని తీసుకొచ్చి ఇస్తాయి, మంచి రక్తాన్ని తీసుకొని సప్లై చేస్తారు. 2 రకాలుగా డాస్ చేస్తున్నాము. ఓకే ఇక్కడ ఫస్ట్ మనము ఏ పార్ట్స్ రాస్తున్నాం బౌమన్స్ గుళిక. ఏ డయాగ్రామ్ ఇది నెఫ్రాన్ డయాగ్రామ్. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నెఫ్రాన్ డయాగ్రామ్. ఓకే నెఫ్రాన్ డయాగ్రామ్. ఓకే ఫస్ట్ పార్ట్ ఏంటి బౌమన్స్ గుళిక, సెకండ్ పార్ట్ ఏంటి హెన్లీ సిస్టమ్, థర్డ్ పార్ట్ ఏంటి సంగ్రహణ నాళము. మూత్రం ఏర్పడే దశలు ఫస్ట్ గ్లోమరులాస్ వడపోత. గ్లోమరులాస్ వడపోత ఏంటి గ్లోమరులాస్ వడపోత. ఓకే తర్వాత సెకండ్ వచ్చేసి నాళికా పునఃశోషణ. నాళికా పునఃశోషణ, నాళికా పునఃశోషణ, నాళికా పునఃశోషణ. లాస్ట్ వచ్చేసి స్రావము. ఏంటది స్రావము. ఓకే ఎన్ని దశలు 3 దశలు. ఫస్ట్ దశ గురించి మాట్లాడాలి. ఓకే ఫస్ట్ అయితే గ్లోమరులాస్ వడపోత. ఓకే గ్లోమరులాస్ వడపోత. ఈ గ్లోమరులాస్ వడపోత గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం.
ఓకే, ఈ గ్లోమరులాస్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు బౌమన్స్ క్యాప్సూల్ లేక బౌమన్స్ గుళికలో దొరుకుతుంది. ఎక్కడ ఒక గిన్నె వంటి నిర్మాణం ఉంది కదా, గిన్నె వంటి నిర్మాణం ఉంది, అలాగే బౌమన్స్ గుళిక అని పిలుస్తున్నాం. దీంట్లో దొరుకుతుంది మనకు గ్లోమరులాస్ వడపోత. ఇక్కడ చూడండి, రక్తంలో ఉండే రక్త కణాలు అంటే డబ్ల్యూబీసీ కానీ ఆర్బీసీ కానీ ఘన పదార్థాలు తప్ప మిగతా ద్రవ పదార్థాలన్నీ కూడా కనబడతాయి. అంటే సింపుల్ గా చూడండి, మనం ఒక జ్యూస్ సెంటర్కి వెళ్ళామనుకోండి, జ్యూస్ సెంటర్కి వెళ్తే వాడు ఏం చేస్తాడు, ఒక ఏదో ఫ్రూట్ ని మిక్స్ చేసేసి పైన ఓడపోస్తాడు. ఓడపోస్తే ఏమవుతుంది, ఘన పదార్థాలు పైన ఉంటే ద్రవ పదార్థాలు మాత్రమే కిందికి వస్తుంది. అంటే అది క్లియర్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా ఉపయోగపడే అంటే ఆర్బీసీ కావచ్చు డబ్ల్యూబీసీ కావచ్చు మనకు ఉన్నటువంటి ఉపయోగపడే ఘన పదార్థాలు మొత్తం పైన ఉంచబడి మిగతా పదార్థాలు మాత్రం వడకట్టబడతాయి. ఈ వడకట్టబడినప్పుడు మనకి ఏమవుతుంది, ఉపయోగపడే పదార్థాలు మంచిగా కదా అయిపోయాయి కదా, కిందికి వచ్చినప్పుడు ఇక్కడికి ఈ గొట్టంలోకి ఎల్లీసిక్యం ప్రారంభ భాగంలోకి వచ్చేసినప్పుడు ఇక్కడ వడపోసినట్టు ఓకేనా, హీమోగ్లోబిన్ కిందికి వస్తుంది, కానీ రక్త కణాలు రావు. రక్త కణాలు రావు. అంటే మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడికి అంటే ఫిల్టర్ స్టార్ట్ అయింది కదా, అంటే రక్తం వడగట్టడం ప్రారంభమైంది అని ఎప్పుడంటే మూత్రం తయారవడం ప్రారంభమైంది. దీంట్లోకి వచ్చింది అంటే మూత్రం ప్రవేశిస్తుందని అర్థం. కానీ అది టోటల్ కంప్లీట్ మూత్రం కదా, మనలో అంటే ప్రాథమిక మూత్రం ఏంటి, ప్రైమరీ యూరిన్ అనగానేమి లేదా ప్రాథమిక మూత్రం అనగానేమి అని షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు. ఏంటి, ప్రైమరీ యూరిన్ అనగానేమి లేకపోతే ప్రాథమిక మూత్రం అనగానేమి అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. మనం దానికోసం ఇక్కడ ఏమన్నా బౌమన్స్ గుళికలో ఉపయోగపడే ఆర్బీసీ డబ్ల్యూబీసీ ఉపయోగపడే ఘన పదార్థాలు మొత్తం పైన ఉంచబడి మొత్తం మిగతా పదార్థాలు కిందికి వచ్చేస్తున్నాయి, ద్రవ పదార్థాలు. ఆ ద్రవ పదార్థాలు వచ్చినప్పుడు ఈ ద్రవ పదార్థం ఎటువంటి చెప్పంటే ఎర్రగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రవేశించిన మూత్రాన్ని మనం ఫస్ట్ ప్రాథమికంగా వెళ్ళింది కాబట్టి అది ప్రాథమిక మూత్రం అని చెప్తాం. ఆ ప్రాథమిక మూత్రం అనగానే అంటే మనం ఆన్సర్ ఏం రాయాలి అంటే ఓకే, ఈ ప్రాథమిక మూత్రంలో అనగా ఆర్బీసీ ఉండదు కానీ హిమోగ్లోబిన్ ఉంటుంది. దీనినే మనం ఏమంటున్నాం, ప్రాథమిక మూత్రం అంటాం. అంటే ఈ మూత్రంలో ఏముంటుంది మనకు, ఆర్బీసీ ఉండదు, ఎర్ర రక్త కణాలు ఉండవు కానీ హిమోగ్లోబిన్ ఉంటుంది. దీనిని ప్రాథమిక మూత్రం అని అంటాం. ఏమంటాం మనము, దీన్ని ప్రాథమిక మూత్రం అని చెప్పేసి అంటాం. ఓకేనా, క్వశ్చన్ రాసుకోవాలి. షార్ట్ క్వశ్చన్ మనం అప్పుడే లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. మేబీ మనం అడగవచ్చు, నెఫ్రాన్ లో ఉండే భాగాలు తెలుగు అని చెప్పి అడగవచ్చు. అంటే మనం భాగాలు రాస్తాం. లేకపోతే మూత్రం ఏర్పడే దశల పేర్లు రాయమని షార్ట్ అంటే మనం డివైడ్ చేసుకోవాలి క్వశ్చన్. మనం ఈ సారే టైంలో లాభం చెప్తున్నాడు కానీ మన క్వశ్చన్ లో మనకు వచ్చేసి ఎగ్జామ్ లో షార్ట్ క్వశ్చన్ వచ్చినా ఈ షార్ట్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ ఏమంటాం మనం, అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది మనకు. అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కడ, దీంట్లోనే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ క్వశ్చన్ నోట్బుక్ సపరేట్ గా రాసుకోలేదు, నేను చెప్పేటప్పుడు చెప్పా, మీరు విన్నారు, కానీ టెక్స్ట్ బుక్ లో లేదు, క్వశ్చన్ లేదు, షార్ట్ క్వశ్చన్ మనకు నోట్బుక్స్ లేదు అని చెప్పి మనం ఏం చేస్తాం, దీన్ని వదిలేసి అవుట్ ఆఫ్ సిలబస్ సిలబస్ క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది ఈరోజు, సిలబస్ లో లేని వచ్చేసినాయని చెప్పి అర్థం. అలా ఉండదు. మనము చూడండి, ఇక్కడే మనకు 2-3 షార్ట్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ దీని బాగా అంటే బాగా రాస్తాం, దేశం పేరు దేశం పేరు రాస్తాం, ప్రాథమిక మూత్రం రాస్తాం. నాకు ఈ షార్ట్ క్వశ్చన్ మనం డివైడ్ చేసుకోవాలి. ఓకేనా, కనుక మనలో మనం రాసేటప్పుడే మన ఓకేనా షార్ట్ క్వశ్చన్ దగ్గర రాని అండర్లైన్ చేసుకుని ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకుని చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడే మనం వర్క్ చేసినట్టు ఉంటుంది. అంటే పై నుంచి కింద దాకా బట్టి పెట్టినాను. ఓకేనా, కొంతమంది స్టూడెంట్స్ అంటారు ఒక్క పాయింట్ చూపురా, ఒక్క పాయింట్ చూపి మిగతా నేను రాసిస్తాను, ఒక్క పాయింట్ స్టార్టింగ్ గుర్తు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు, మనం ప్రాక్టీస్ చేస్తలేము, మనం సరిగ్గా వింటలేము, మనం నోట్బుక్ రాసుకోలేము, మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది కదా. ఓకేనా, ప్రాథమిక అంటే ఇక్కడ ఏమైతే మనకు బౌమన్స్ గుళికలో జరిగేటి ఘన పదార్థాలు పైనే ఉన్నాయి, ఆర్బీసీ ఉపయోగపడే పదార్థాలు పైనే ఉన్నాయి, ద్రవ పదార్థాలు కిందికి వచ్చాయి. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఎర్రగా ఉంది. కానీ దీంట్లో ఆర్బీసీ లేదు కానీ హిమోగ్లోబిన్ ఉంది. దాన్ని బట్టి మనం ప్రాథమిక చెప్పేసి
పునఃశోషణ. ఈ గుళిక అయిపోయిన నెక్స్ట్ ఉంది ఇది నాళం కదా, నాళం. ఈ నాళాన్ని మన అంటే నాళికా పునఃశోషణ. ఇక్కడ వచ్చినటువంటి ప్రాథమిక మూత్రంలో ఉండే పదార్థాలు రక్తకేశ నాళికలోకి ఉపయోగపడే. దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ ప్రయాణిస్తుంది. అయితే మనం ఏమంటామంటే ఇక్కడ ఉపయోగపడే పదార్థాలు ఉంటాయి కదా, ఈ గోడల ద్వారా, ఈ నాళికా గోడల ద్వారా రక్తకేశ నాళికలోకి ఉపయోగపడే పదార్థాలు పునఃశోషించబడతాయి, అంటే పంపించబడతాయి. అంటే మళ్ళీ శోషించుకుంటాయి, పంపించేస్తాయి. అక్కడ నాళిక శోషణ జరుగుతుంది. నాళిక ద్వారా మళ్ళీ శోషించుకోవడం జరుగుతుంది అని అర్థం. అంటే తీసుకోవడం జరుగుతుంది. ఏమి ఉపయోగపడే పదార్థాలు. ఇప్పుడు ఏమవుతుంది, మెల్లగా మూత్రం చుక్కగా వెళ్తున్నారు. ఇక్కడ చూడగానే వస్తుంది, కానీ మనం ఒక ఐడెంటిఫికేషన్ కోసం కదా చుక్కగా బయటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా నాకు లాస్ట్ లో ఎవరు అని చెప్పారంటే సంగ్రహణ కదా. ఈ విధంగా మొత్తం ఓకే. ఇక్కడ చూడండి, ఈ బౌమన్స్ గుళికలో ఎంత రక్తం ఫిల్టర్ చేయబడుతుంది ఒక రోజులో అని చెప్పారంటే మీరు బాగా గుర్తుంచుకోవాలి. గ్లోబల్ ఈ బౌమన్స్ గుళిక ద్వారా పాయింట్ రాసి ఈ పాయింట్ పెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, 120 లీటర్స్ నుంచి 180 లీటర్స్ వరకు రక్తము శుభ్రపరచబడుతుంది బౌమన్స్ గుళికలో. అంటే గ్లోబల్ హాస్పిటల్ అని రాసినప్పుడు మనం రాసేయాలి. గ్లోబల్ హాస్పిటల్లో ఈ పాయింట్ రాయాలన్నా ఎట్లా రాయాలి, బౌమన్స్ గుళికలో ఒక రోజు 120 నుంచి 150 లీటర్ల రక్తం ఉడపోయబడుతుంది అనే పాయింట్ అక్కడ ఉండాలి. కానీ ఆ ఉడపోయబడిన మూత్రంలో ఒకటి 120 నుంచి 180 కదా, ఒక రోజులో ఎంత మూత్రం తయారవుతుంది అంటే మనకు 1 నుంచి 1.5 లీటర్ల మూత్రం తయారవుతుంది. 1 నుంచి 1.5 లీటర్ల మూత్రం తయారవుతుంది. ఇదంతా దీంట్లో రాయాలి. ఇట్లా రాసాను చూడతారు బౌమన్స్ గుళికలు, దమ్ములు, సిరలు. ఓకే, అంటే రక్తాన్ని చేరవేస్తాయి. ఆ రక్తాన్ని చేరవేసిన తర్వాత ఆ రక్తంలో ఉండే ఘన పదార్థాలైనటువంటి ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు ఓకేనా ఉడగట్టబడవు. మిగతా పదార్థాలన్నీ ద్రవ రూపంలో నాళికలోకి ప్రవేశించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ బౌమన్స్ గుళికలో ఒక రోజులో 120 లీటర్ల నుంచి 180 లీటర్ల దాకా రక్తం శుభ్రపరచబడుతుంది లేదా ఉడగట్టబడుతుంది. నెక్స్ట్, ఈ విధంగా ఉడగట్టబడినటువంటి రక్తంలో 1 నుంచి 1.5 మూత్రం 1.5 లీటర్ల మూత్రం ఒక రోజుకు తయారవును. అదే విషయాన్ని ఈ గ్లాస్ లేదా నెక్స్ట్ నాలుగు రాకపోతే ప్రాథమిక మూత్రం వస్తుంది. నాలుగు ప్రాథమిక మూత్రం వస్తుంది. మళ్ళీ దీంట్లో ఇంకో పాయింట్ ఏమొస్తుంది, రక్తకేశ నాళికల్లో ఉపయోగ పదార్థాలు పునఃశోషించబడతాయి అనే విషయం చెప్తాం. ఓకేనా. తర్వాత ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, ఈ నాలుగలో ఫర్ ఎగ్జాంపుల్ 120 ml నుంచి ఓకే ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ 100% 100 ml మూత్రం అంటే రక్తం ప్రవేశిస్తుంది. ఏది ప్రాథమిక మూత్రం అంటే వచ్చింది కదా, పాయింట్ 100 ml వచ్చింది అనుకున్నాం నాలుగలో. ఈ 100 ml 99 ml మళ్ళీ పునఃశోషించబడతాయి. ఉదాహరణ చెప్తున్నా నేను, 100 ml ప్రవేశించింది ఏది ప్రాథమిక మూత్రం ఎంత వచ్చిందా అంటే మనం 100 ml వచ్చింది అనుకుంటున్నాం. ఆ 100 ml 99% ఏమవుతుందంటే మళ్ళీ పునఃశోషించబడుతుంది. కానీ ఎంత 1 ml అంటే ఒక చుక్క మూత్రం తయారైనది. అంటే 100 ml 1 ml మాత్రమే మూత్రం తయారవుతుంది. మిగతా మొత్తం పునఃశోషించబడుతుంది. ఓకేనా. ప్రాథమిక మూత్రంలో 99 ml పునఃశోషించి 1 ml మాత్రం తయారు. మనం దీనికి ఏ విధంగా ఉదాహరణ చెప్తున్నాను నేను ఏం చెప్పాలంటే, ఒక చుక్క మూత్రం అంటే 100 ml అంటే అతి తక్కువ పరిమాణంలో మూత్రం తయారవడం జరుగుతుంది. అతి తక్కువ పరిమాణంలో మూత్రం తయారవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్రావము. స్రావము అక్కడ ఏం రాయాలంటే లాస్ట్ లో బౌమన్స్ గుళిక ద్వారా ఉడగట్టబడిన పదార్థాలు నాళికా పునఃశోషణం జరిగిన తర్వాత చుక్క
చుక్క చుక్కగా అతి తక్కువ పరిమాణంలో మూత్రము సంగ్రహణాలలోకి చేరడం జరుగుతుంది. ఎక్కడికి? సంగ్రహణాలలోకి చేరడం జరుగుతుంది. ఆ సంగ్రహణాలలోకి చేరినటువంటి మూత్రాన్ని మనం ఏమంటాం? స్రావము లేకపోతే నిక్రేషన్. స్రావము లేదా నిక్రేషన్ అని చెప్పేసి అంటాము. నిక్రేషన్. ఓకే, ఆల్రెడీ మీకు అప్పుడు చెప్పాను మెచ్యురేషన్ అంటే యూరినరీ బ్లాడర్ లో మూత్రాశయంలో మూత్రం పరిమాణం వచ్చిన తర్వాత మనకు మూత్రం వస్తుందని అంటే మూత్రాన్ని విడుదల చేస్తుందని ఏమంటాం? మెచ్యురేషన్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ నిక్రేషన్. సిక్రేషన్ అని కూడా వచ్చి మనం సిక్రేషన్ స్రావము ఏదైనా వాడచ్చు వాళ్ళు. సో మనకు సంగ్రహణాల నుంచి ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఆల్రెడీ మనము ఎటువంటి ఇది కిడ్నీ, ఇది వాహికలు ఉదాహరణ రెండు ఎఫ్రాల పని అయిపోయింది. ఇక్కడ మెల్లగా సంగ్రహణాల నుంచి ఎక్కడికి రావాలా? మూత్రవాహికలు రావాలా? మూత్రవాహికలలోకి రావాలి. మూత్రవాహికల నుంచి రావాలా? మూత్రాశయంలోకి రావాలి కదా. అర్థమైందా? నెఫ్రాన్లకి జరిగింది, స్రావం ఏర్పడింది కదా. స్రావం ఏర్పడింది అంటే తెచ్చుకోవచ్చుగా మూత్రం ఎక్కడికి వెళ్ళాలా? ఈ వాహనంలోకి వెళ్ళాలి. ఆ వాహనాన్ని మూత్రవాహికలు అని చెప్తున్నా. మూత్రవాహికల తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా? మూత్రాశయంలోకి వెళ్ళాలి. మూత్రాశయంలోకి వెళ్ళాలా? ఓకే, రైట్, క్లియర్. అంటే మూత్రం ఏర్పడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే మూత్రం ఏర్పడు విధానంలో దశలో కూర్చురాయను లేకపోతే మూత్రం ఏర్పడే విధానం గురించి చక్కని పడడం సహాయం క్లుప్తంగా వ్రాయను. క్వశ్చన్ అంటే మూత్రం ఏర్పడే విధానం గురించి చక్కని పడడం సహాయం క్లుప్తంగా వ్రాయను గురించి అడగచ్చు. ఓకే, సో మనం ఈ డయాగ్రామ్ పార్ట్స్ ఏం లేదు చేయాలి, ప్లస్ తర్వాత ఈ దశలు రాయాలి, ఈ దశల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇక్కడ నిక్రేషన్ అంటే ఏంటంటే మూత్రం విడుదల కావడం, మూత్రం అంటే తయారవడం లేకపోతే మూత్రాశయాలకు ప్రవేశించడం ఇప్పుడు అనొచ్చు. ప్రాథమిక మూత్రం భాగాలు, ఈ డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ పార్ట్స్ అంటే భాగాలు. ఇంకోటి మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడు కూడా స్టూడెంట్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. చాలా మంది చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇది ఒక డయాగ్రామ్ అవుతుందా, దీనికి పార్ట్స్ 10 పార్ట్స్ ఉంటాయి. నువ్వు డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తుంటావు, బాగానే ప్రాక్టీస్ చేస్తుంటావు. డయాగ్రామ్ నీకు పర్ఫెక్ట్ గా వస్తుంది కదా. అయితే నీకు పార్ట్స్ ఫస్ట్ ఇట్లా పెట్టడానికి కదా. కానీ ఈ రెండు గుర్తించి గుర్తించలేదు. మన డయాగ్రామ్ తెలుసుకోండి ఆ భాగాలు డయాగ్రామ్ అంటే నువ్వు చేసే మిస్టేక్ నాకు కరెక్ట్ గా చూపిస్తున్నాడు. నువ్వు చేసిన మిస్టేక్ నీకు తెలియదు అనే విషయాన్ని నాకు చూపిస్తున్నావు. నీకు తెలియదు అనే విషయాన్ని నాకు పర్ఫెక్ట్ గా చూపిస్తున్నావు కదా. ఫస్ట్ మనకు తెలిసిన భాగాల పేరు ఐడెంటిఫై చేయాలి. తెలియని భాగాల కోసం ఓకే రైట్ గుర్తొస్తే లేపించండి, లేకపోతే వదిలేస్తే. అంతేగాని కొంతమంది ఎగ్జామ్లో రాసినప్పుడు కూడా సామాన్ గురించి తర్వాత గుర్తుకొచ్చి ప్రాధాన్యత మీటింగ్ పెట్టి కొద్దిగా పేరు వదిలేసి నెక్స్ట్ రాద్దాం అనుకుంటాం. కానీ గుర్తుకు రాలేదు, టైం సరిపోలేదు, అది అట్లానే వదిలేసి వచ్చేస్తాం. అలా ఉండదు. ఓకే, అలా ఉండకూడదు. ఎందుకని చెప్పంటే నీకు తెలియదు, నీకు రాదు అనే విషయాన్ని పర్ఫెక్ట్ గా చూపిస్తున్నాను. ఓకే, సో అలా కాకుండా మనం ఖచ్చితంగా మనం నేర్చిన విషయాన్ని ఎప్పుడు ఎల్లప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు మైండ్ గుర్తుండిపోతుంది. ఓకేనా? సో ఈరోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ అంటే మూత్రం ఏర్పడే విధానం గురించి చక్కని పడడం సహాయం క్లుప్తంగా వివరించము, లేదంటే మూత్రం ఏర్పడే దిశల గురించి క్లుప్తంగా వ్రాయము, లేదంటే మూత్రం ఏర్పడే విధానం గురించి క్లుప్తంగా వ్రాయము. డిఫరెంట్ క్వశ్చన్ కూడా అటు ఇటు అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అడుగుతాడు. ఇది కూడా మళ్ళీ మనకు అవుట్ ఆఫ్ సిలబస్, ఇది రాలే, ఇది మనకు లేదు, చెప్పలే, ఇలాంటి దగ్గర కాకుండా సో మనమే చేసుకోవాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 3 పాయింట్స్ పెట్టాను. మూత్రం గురించి క్లియర్ గా చెప్పాను, జీర్ణవ్యవస్థ గురించి చెప్పాను. ఈ 2 లెసన్స్ ఖచ్చితంగా అందులో మీరు నోట్స్ ప్రిపేర్ చేసి నాకు వాట్సాప్ చేయండి. మీరు రాస్తున్న నోట్బుక్ నాకు ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. నేను ఈ వీడియో వాచ్ చేసి మీ ఆల్రెడీ అడ్మిషన్ నెంబర్స్ కూడా ఇచ్చాను. మేము
ప్లస్ తర్వాత మీకు వాట్సాప్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అంటే మీకు రెగ్యులర్ అటెండెన్స్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు కంపల్సరీ నోట్స్ ప్రిపేర్ చేసి నాకు పంపించండి. ఓకే, మర్చిపోదు. ఓకే, థ్యాంక్ యూ.